క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం నేటి సువిశేష పట్టణంలో విత్తువాని యొక్క ఉపమానం గురించి ధ్యానించబోతున్నాము. విత్తువాని యొక్క ఉపమానంలో మనము వివిధ రకాలైన నేలల గురించి వింటూ ఉన్నాము. మంచి నేలపై పడిన విత్తనములు మంచి పంటలను ఇస్తాయి. మరి ఈ మంచి నేల అనేది ఎవరైతే దేవుని వాక్యాన్ని వారి హృదయంలోనికి స్వీకరిస్తారో వారిని పోలి ఉంటుంది. వివిధ రకాలైన నేలలు దేవుని వాక్యాన్ని ఏ విధంగా స్వీకరించారో పోలి ఉంటుంది. కొందరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, మరికొందరు చింతిస్తూ ఉంటారు, కొందరు దేవుని వాక్యాన్ని స్వీకరిస్తూ ఉంటారు. మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి స్వీకరిస్తామో అప్పుడు మనం కూడా ఎన్నో మేలులు దేవుని ద్వారా పొందుకోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం మంచి నేల వలె మన హృదయంలోనికి స్వీకరించి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించాలని ప్రార్థించుకోవాలి. అదేవిధంగా వివిధ రకాలైన నేలల వారి వలె మనం ఉండకుండా వారిని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. వినుట వలన విశ్వాసం అధికమవుతుంది. మనము ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దానిని అనుసరిస్తూ దానికి అనుగుణంగా జీవించేలాగున మనం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. మన రోజువారీ జీవితంలో దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తూ మన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని అనుసరించే మనము మన జీవితంలో ఎన్నో మేలులు పొందుకోవచ్చు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తామో మన జీవితంలో మనము 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలిస్తాము. కాబట్టి ఈ యొక్క రోజున మనము దేవుణ్ణి అర్థిస్తూ ప్రార్థించుకుందాం. ప్రభువా, మాకు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించే మంచి కృపను తెలివిని దయచేయమని ప్రార్థించుకుందాం. ఆమెన్.